జై స్వరాజ్ టీవీ గారికి ముందుగా ధన్యవాదాలు। ఈ రోజు ఎస్ఎఫ్ఐ పీడీఎస్ ఏఎస్ఎఫ్ ఉమ్మడి విద్యార్థి సంఘాలుగా నిర్వహిస్తున్నటువంటి రాష్ట్ర వ్యాప్త బంద్కు అలాగే హన్మకొండ జిల్లాలో బంద్కు విజయవంతం చేసిన అందరికీ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు। ముఖ్యంగా ఈ ధర్నా నిర్వహించడం గల కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుండి రోజుకో విద్యారంగ సమస్య, రోజుకో హాస్టల్లో, రోజుకో గురుకులాల్లో వెలుగు చూస్తూనే ఉంది। ఇప్పటికీ పదుల సంఖ్యలో విద్యార్థులు చనిపోవడం, అది కూడా ఈ 2024లో ఫుట్బాల్ చనిపోవడం అనేది తీవ్రమైన దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొందని మేము భావిస్తా ఉన్నాం। వెంటనే ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, జిల్లా ఉన్నత అధికారులు, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కళ్ళు తెరుచుకొని నిద్రమప్పు వదిలి వాళ్ళు వెంటనే ఈ ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలను అన్నింటినీ కూడా పర్యవేక్షించాలని, చనిపోయినటువంటి విద్యార్థి కుటుంబాలు ఏదైతే ఫుడ్ పాయిజన్ వల్ల వాళ్ళందరికీ కూడా ఎక్స్క్యూజ్ ప్రకటించి వాళ్ళందరూ కూడా ఏదో ఒక ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగాన్ని ప్రకటించాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। అట్లనే ఈ వామపక్ష విద్యార్థి సంఘాలుగా మేము ప్రతి సంవత్సరం బంద్ పెడుతూనే ఉన్నాం। ఇప్పటికీ ఈ సంవత్సరంలో 2 సార్లు బంద్ పెట్టాల్సిన అవసరం ఎందుకు వస్తా ఉన్నదంటే ప్రభుత్వం కాన్షియస్ గా తాను ఈ విద్యారంగం, ఉమ్మడి విద్యారంగమైనటువంటి దానిలో నుండి సంక్షేమ విద్యారంగం నుండి తను వెళ్లిపోదలుచుకున్నది। ఇవన్నీ కూడా బంద్ పెట్టి కార్పొరేట్లకు అమ్మదలుచుకున్నది। అందుకే మధ్యాహ్న భోజన బిల్లులు విడుదల చేయక, సంక్షేమ హాస్టళ్లకు బిల్లులు పెంచక, మెస్ బిల్లులు పెరగక విద్యార్థులందరూ కూడా అరకొర వసతులతోని 5 రూపాయల భోజనం కంటే అధ్వానంగా తింటూ వాళ్ళు రోజుకో ఇబ్బంది పడతా ఉన్నారు। ఇప్పటికి మేము డిమాండ్ చేసేది ఏంటంటే పెంచిన మెస్ కాస్మెటిక్ ఛార్జీలను అమలు చేయాలి। వెంటనే ప్రభుత్వం రాష్ట్ర విద్యాశాఖ మంత్రిని కనుక కేటాయించినట్టయితే విద్యారంగ సమస్యలు వాళ్ళకు చెప్పుకునే అవకాశం ఉంటది। సంవత్సర కాలంగా మేము విద్యాశాఖ మంత్రి లేకపోవడం అనేది రాష్ట్ర ప్రభుత్వం సిగ్గు చేయడాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం భావించాలని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం। ఇప్పటికైనా ప్రభుత్వం తేరుకొని నాణ్యమైన భోజనాన్ని ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో, సంక్షేమ హాస్టల్లో, గురుకులాల్లో ఉన్నత విద్య నుండి మొదలుకొని, ప్రాథమిక విద్య నుండి మొదలుకొని హై స్కూల్, తర్వాత యూజీ, పీజీ వరకు కూడా నాణ్యమైన భోజనాన్ని పెట్టాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। నా పేరు స్టాలే, హన్మకొండ జిల్లా అధ్యక్షుడు। ఇప్పటికీ సంవత్సర కాలం అయితా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి, అయినా ఇంకా మౌలికమైనటువంటి వాటర్ కోసం, బాత్రూమ్ల కోసం, గ్రౌండ్ ఫెసిలిటీ వస్తే ఇంకా బురదలలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఇంకా ఉండడం అవసరమా? బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పినటువంటి కేసీఆర్ 10 ఏళ్లకు ఇంట్లో పండుకున్నాడు, ఫామ్ హౌస్ ఉన్నాడు। మరి ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తా ఉన్నది? దారాలకు విద్యారంగంతో మొదలుకొని ప్రతి రంగాన్ని, కార్మిక రంగాన్ని వదలకుండా, సంక్షేమ రంగాన్ని వదలకుండా, హాస్పిటల్ వదలకుండా, విద్యారంగాన్ని వదలకుండా అన్నింటినీ కూడా అమ్ముతా ఉన్నది। అందులో భాగంగానే ఈ విద్యారంగం వల్ల ఇన్నిగానే కుట్రలు జరుగుతా ఉన్నాయని చెప్పేసి, కానీ ఇందంటే నాసిరకమైనటువంటి భోజనాన్ని పెట్టడానికి గల కారణం ఏంటంటే కాంట్రాక్ట్లలో లోపం జరగడం, వాళ్ళకు బిల్లులు రాకపోవడం, కాంట్రాక్ట్ పట్టినటువంటి వాళ్ళు బిల్లులు రాక వాళ్ళ యొక్క పుస్తకాలు, బంగారాలు, భూములు అమ్ముకొని చేసినటువంటి పరిస్థితి కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో నెలకొందని చెప్పేసి కూడా మేము ప్రభుత్వానికి విన్నపిస్తా ఉన్నాం। ఇప్పటికైనా ప్రభుత్వం పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లులను విడుదల చేయాలి। అలాగే ఎగ్గు బిల్లులు ఏవైతే ఉన్నాయో, తర్వాత మిడ్ డే మీల్స్ బిల్లులు ఉన్నాయో అవన్నిటి కూడా పెంచాలి। ఇప్పుడున్నటువంటి ధరలకు అనుగుణంగా పెంచి వాటన్నిటి కూడా వెంటనే విడుదల చేస్తే తప్ప వాళ్ళు కూడా బతికే పరిస్థితి లేదు। వర్కర్ల తరపున కూడా మేమే నిలబడతామని కొట్లాడుతున్నప్పుడు కూడా మొద్దుబారినట్టుగా స్పందించకపోవడం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరికి ఇది దర్శనికం పడతా ఉన్నది। ఈ కార్పొరేట్ కంపెనీలకు, అదాని, అంబానీ కంపెనీలతో కాకుండా ఇప్పటికైనా ప్రభుత్వ పాఠశాలలోకి వచ్చి ఎంఓయూలు చేసుకోవాలి, వాటి పరిరక్షణకై పోరాడాలని చెప్పేసి కూడా మీ ఇక్కడ నుండి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వానికి।